హాయ్ అండి. వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ టైటిల్ చూసే ఉంటారు కదా! నెలవారీ సరుకులు బడ్జెట్‌లో కొనగలమా? అసలు బడ్జెట్ అంటే ఏంటో ముందు చూద్దాం. బడ్జెట్ అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని ముందుగానే ప్లాన్ చేసుకొని, ఏ ఖర్చుకు ఎంత కేటాయించాలో నిర్ణయించుకోవడం. అంతే కదండీ! ఇప్పుడు మన సాలరీని బట్టి మన ఖర్చులనేవి ఉంటాయి. అందరికీ శాలరీ అనేది ఒకేలా ఉండదు. వాళ్ళ శాలరీస్‌ని బట్టి వాళ్ళ ఖర్చులనేవి డిసైడ్ అవుతాయి. ఇంటి ఖర్చులకి ఇంత, కిరాణాకి ఇంత, కరెంటు బిల్లు, సేవింగ్సు, ఇతర ఖర్చులు అలా అని మనం డివైడ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే మన ఇంటి సరుకులకు కూడా కొంత అమౌంట్ అనేది మనం డిసైడ్ చేసుకొని పెట్టుకుంటాం. ముందుగా ఆ అమౌంట్‌కి సరిపడా సరుకులు మనం ఎలా కొనుక్కోవాలో చూద్దాం. ముందుగా నేను ఎలా డిసైడ్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను. నేను తీసుకునే సరుకుల్ని 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటాను. ఒకటి రోజు వాడుకునే సరుకులు, అలాగే నెల మధ్యలో అవసరమయ్యే సరుకులు, నెక్స్టు పిల్లల స్నాక్స్ ఇలా 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటాను. వాటికి ఎంత ఖర్చవుతుందో చూసుకుంటాను. అలాగే ఏమేమి మిగిలిపోయాయి, నేను ఏమి కొనాలి అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను. దీనివల్ల అన్నెసెసరీగా ఖర్చనేది ఉండదు. నేను మిడిల్‌లో వాడుకునే సరుకులన్నీ కూడా ఇలా ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం మిడిల్‌లో ఏమైనా అయిపోయినా, ఏమైనా కొనాలి అన్నా కూడా ఒక్కసారి ఈ బాక్స్ తీసుకొని చెక్ చేసుకుంటే ఏమి అయిపోయాయి, ఇంకా ఏమి కొనాలి అనేది మనకి అర్థమవుతుంది. దీనివల్ల సరుకులనేవి రిపీటెడ్‌గా కొనటం అనేది తగ్గుతుంది. అలాగే ఇప్పుడు నేను తీసుకున్న ఈ సరుకులన్నీ కూడా ఒక ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే కరెక్ట్‌గా సరిపోతాయి. మిడిల్‌లో మనం ఇంకా ఏమీ ఆన్‌లైన్ ఆర్డర్స్ అలాగే బయట ఏమీ కొనకుండా పిల్లలకు కావాల్సిన స్నాక్స్‌తో సహా ఇక్కడైతే నేను తీసుకున్నాను. ఇవి రెండో పార్ట్. ఇవనేవి నేను డైలీ యూజ్ కింద స్టోరేజ్ బాక్సెస్‌లో స్టోర్ చేసుకుంటాను. అలాగే పిల్లల స్నాక్స్ అనేవి కూడా ఇలా ఒక సంచిలోకి తీసుకొని అవి వాళ్ళకి కావాల్సినప్పుడు యూజ్ చేస్తాను. ఇలా 3 పార్ట్స్‌గా నేను సరుకులనేవి డివైడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఎవ్రీ మంత్ కూడా నేను లాస్ట్ మంత్ బిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాను. ఈ మంత్ ఏమన్నా బడ్జెట్ క్రాస్ చేశానా? లేదా అన్నీ సరిపడా తీసుకున్నానా అనేది చెక్ చేసుకుంటాను. ఎవ్రీ మంత్ కూడా మనకి ఒకేలాగా బిల్ రావాలని లేదు. ఒక్కొక్కసారి చుట్టాలు వస్తారు. అలా వచ్చినప్పుడు మనకి కొన్ని గ్రోసరీస్ అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా మనకి నేను తీసుకున్న గ్రోసరీస్ అయితే కరెక్ట్‌గా నాకు సరిపోతాయి. ముందుగానే అలా నేను ప్లాన్ చేసుకుంటాను. నా దృష్టిలో బడ్జెట్ అంటే మిడిల్‌లో ఏమీ కొనకుండా నెలకి సరిపడా సరుకులు ఒకేసారి కావాల్సినవి తీసుకోవడం. అది కూడా నేను అనుకున్న బడ్జెట్‌లోనే తీసుకుంటాను. ఇలా తీసుకోవడం వల్ల నాకు మిడిల్‌లో ఏమీ కొనే అవసరం అయితే రాదు. ఈ విధంగా కూడా మనం ఖర్చుల్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఈ సరుకులన్నీ కూడా నాకు 4000లో వచ్చేస్తాయి. నా మంత్లీ బడ్జెట్ వచ్చేసి నేను 4000 నుంచి 5000 వరకు పెట్టుకుంటాను. ఇలా అయితే మనకు కావాల్సిన సరుకులు వచ్చేస్తాయి. అలాగే మన బడ్జెట్‌లో కూడా వచ్చేస్తాయన్నమాట. సో, మీరందరూ కూడా ఎలా ప్లాన్ చేసుకుంటారు? అలాగే నేను చెప్పిన వాటిలో మీకేమైనా ఉపయోగపడ్డాయో లేదో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ చేసి యూజ్‌ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.